ఉగాది శుభాకాంక్షలు తల్లి. శ్రీమాతాజీ, సర్వము చేసేది చేయించేది మీరేనమ్మా. కర్త, కర్విత, భోక్త మీరే తల్లి. శ్రీమాతాజీ, మీ దివ్య పాద పద్మాలను సామూహికంగా ధ్యానించుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, మా అందరినీ దయవుంచి ధ్యానంలోకి తీసుకువెళ్ళండమ్మా. మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి ఈ ధ్యాన కార్యక్రమాన్ని మీరే నడిపించండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి ధ్యానానికి కావలసిన శుద్ధమైన హృదయాన్ని, పరిపూర్ణమైనటువంటి శుద్ధ ఇచ్ఛను మాకు ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, వసంత నవరాత్రి మహోత్సవాలు జరుపుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ, ఈరోజు మిమ్మల్ని శైలపుత్రి రూపంలో ధ్యానించుకోవడానికి, పూజించుకోవడానికి దయవుంచి మాకు అనుమతిని ప్రసాదించండమ్మా. బంధన్ తీసుకుందామండి కలెక్టివ్గా. చిత్తాన్ని సహస్రాలలో ఉంచుకుని 3 మహామంత్రాలు మరియు గణేష్ మంత్ర ఉచ్చరిద్దాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలినీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. గణేష్ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై
నమో నమః. రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతను ప్రార్థన చేద్దాము. తల్లి భూమాత, మా యొక్క మనుగడకు ముఖ్య ఆధారభూతంగా ఉండి మాకు సర్వాన్ని సమకూరుస్తున్న మీ యొక్క విశిష్టతను గాని, మీ యొక్క అద్భుతమైన అనంతమైన కార్యాన్విత శక్తిని గాని మా అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతున్నాం తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్ములను మన్నించండమ్మా. తల్లి భూమాత, దయ ఉంచి మీ యొక్క ఓర్పును సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. తల్లి భూమాత, దయ ఉంచి మాకు సంపూర్ణమైనటువంటి సమతుల్యతను ప్రసాదించండమ్మా. తల్లి భూమాత, దయ ఉంచి మాకు ధ్యానానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించండి తల్లి. కుడి చేతిని భూమాత మీదే ఉంచి ఎడమ చేతిని ఒడిలో ఉంచుకుని హే ప్రభు శ్రీ గణేశ, మాలో ఇంకా ఇప్పటికీ ఉన్నటువంటి అనిశ్చలతలను, టెన్షన్స్ను, యాంగ్జైటీస్ని దయతో తొలగించండి తండ్రి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మాలోని ఆధ్యాత్మికతను మేము అనుభూతి చెందడానికి కావలసినటువంటి ఆంతరంగికమైనటువంటి నిశ్చలతను మాకు ప్రసాదించండి తండ్రి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మా ఎడమ పార్శ్వాన్ని సంపూర్ణంగా మీ యొక్క డివైన్ డిస్క్రిషన్తో దీప్తివంతం చేయండి తండ్రి. కుడి చేతిని శ్రీమాతాజీ వైపు ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి చిత్తాన్ని పూర్తి పింగళా నాడి మీద ఉంచి హే ప్రభు శ్రీ హనుమాన్, దయ ఉంచి మీ యొక్క శక్తి సామర్థ్యాలను అమ్మ దివ్య పాద పద్మాల పట్ల మీకు కల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని
మాకు ప్రసాదించండి తండ్రి. హే ప్రభు శ్రీ హనుమాన్, దయ ఉంచి మాలో ఉన్నటువంటి అహంకారాన్ని, అగ్రెసివ్నెస్ని కర్తాభావాలను సమూలంగా తొలగించి మా పింగళానాడిని సంపూర్ణంగా మీ యొక్క భక్తి శ్రద్ధలతో దీప్తివంతం చేయండి తండ్రి. రెండు చేతులు హృదయ స్థానం దగ్గర ఉంచుకుని, అమ్మా పరమ పూజ్య శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను, ఈడా పింగళా నాడులను సంపూర్ణంగా సమతుల్యం చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్మలను సదా వర్తమానంలో ఉండేటట్టు, వాస్తవంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి అమ్మా. శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని మహాలక్ష్మి తత్వాన్ని సంపూర్ణంగా జాగృతం చేయండి తల్లి. తద్వారా మేము సత్యాన్ని తెలుసుకోగలుగుతామమ్మా. రెండు చేతులు ఒడిలో ఉంచుకుని, వెన్ను నిటారుగా ఉంచుకుని, కళ్ళు మూసుకుని, తలను కొంచెం ముందరకు వంచుకుని, మన్ని మనం గమనించుకుందాము. మన ఆలోచనలను గమనిద్దాము. ఇలా చేయడం మూలంగా మనం అంతా కూడా ఆలోచన రహితమైనటువంటి స్థితికి చేరుకున్నాము. చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం మీద ఉంచి శ్రీమాతాజీ, మీరే మాలోని గణేష శక్తి తల్లి. అమ్మా, మిమ్మలను గణేశుని రూపంలో ప్రార్థించుకుంటున్నామమ్మా. హే ప్రభు శ్రీ గణేశ, మాలో ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి విఘ్నాలను దయతో తొలగించండి తండ్రి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి మాలోని అహంకారాన్ని,
ప్రతి అహంకారాన్ని సమూలంగా తొలగించి మమ్ములను ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపరచండి తండ్రి. హే ప్రభు శ్రీ గణేశ, దయ ఉంచి ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసినటువంటి ఆంతరంగికమైనటువంటి నిశ్చలతను, శక్తి సామర్థ్యాలను, సంపూర్ణమైనటువంటి సమతుల్యతను, మీ యొక్క విచక్షణను మాకు ప్రసాదించండి తండ్రి. చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం మీదే ఉంచి గణేశ అథర్వ శీర్షం తీసుకుందాము. ఓం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం దర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఋతం వచ్మి సత్యం వచ్మి, అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానుచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాతాత్ అవదక్షిణాతాత్ అవచోర్ధ్వాతాత్ అవాధరాతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః, త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం తత్వో జాయతే, సర్వం జగదిదం తత్వస్థిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని, త్వం గుణత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం మూలాధారా స్థితోసి నిత్యం. త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యాస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోం. గణాధిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం. ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం, అకారో మధ్యమరూపం, అనుస్వారః శాంత్యరూపం, బిందురుత్తరరూపం, నాదః సంధానం సంహితా సంధిః. సైషా గణేశ విద్యా గణక ఋషిః, నిచ్చృగాయత్రీ ఛందః గణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం.
एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। చిత్తాన్ని సుషుమ్నామట సహస్రారానికి తీసుకువెడదాము. బ్రహ్మరంధ్ర స్థానం మీద మన చిత్తాన్ని స్థిరపరిచి ధ్యానంలో ఉందాము. ఇదే స్థితిలో ఉండి అమ్మ అమృతవాణి విందాము. नवरात्रि इसमें आज का दिन जो है उससे शैलपुत्री माने जब उन्होंने बारे में जब खुश और फिर इससे के नाम है शैलपुत्री की विशेषता ये है कि प्रथम जन्म तो हमारे स्टाइल में इनका जन्म हुआ the life. In the same way, vibrations are coming, they are radiated. What you have to do is to expose yourself to it. The best is not to put in any effort. Don't worry at what point you have a problem. Say many people during meditation and seeing if they catch the breath, they go on looking after it.
You just don't have to worry. You just let it go. And it will work by itself. It's going easy. So, you don't have to put in any effort. This is what meditation means. Meditation means exposing yourself to God's grace. Now the grace itself knows how to cure you. It knows how to mend you, how to settle down itself into your own being, keep your spirit kindled. It knows everything. So you don't have to worry as to what you have to do, or what name you have to take, what mantras you have to do. In meditation, you have to be absolutely effortless. Expose yourself fully. And you have to be absolutely thoughtless at that time. Suppose you know, it's a possibility, you may not be thoughtless. At that time, you have to just watch your thoughts, but don't get involved into them. You will find gradually, as the sun rises, the darkness goes away, and the sun's rays go into every crevice and every part and makes the whole place lighted. In the same way, your being will be completely lighted. But if you put in an effort that time, or try to stop something within you, or try to give it a banana, it will. Effortlessness is the only way to meditation. But you should not be lethargic about it. You should be alert and watching. The other side could be people just doze off. No. You have to be alert. If you doze off, nothing will work. That's another side of it. If you are lazy about it, nothing will work. You have to be alert and open, absolutely aware, completely effortless, absolutely effortless. If you are absolutely effortless, meditation will work the best. Don't think of your problems at all, whatever chakras you have, anything. Just expose yourself. See when the sun shines, all the nature exposes itself to the sun and receives the blessings of the sun effortlessly. It doesn't put in any effort. It just receives itself. When it receives the sun's rays, then the sun's rays start acting and activating. In the same way, the all-pervading power starts working. You are not to maneuver it. You are not to do anything about it. Just be effortless. Absolutely effortless. Don't take any names. Do not bother if your raga is catching, this is catching, that is catching. It is working out. It will go on working as long as it can, and it will do the miracle that it has to do. You don't have to worry about it. It knows its job. But when you put in an effort, actually you create a barrier for it. So no effort is needed. Be absolutely effortless and say, let it go, that's all. No mantras to be chanted. In case you find it's impossible, then you can take my name. But there is no need even. When you put your hand towards me, that's the mantra. Sufficient. This gesture itself is the mantra. You see, there is no need to say it more, but the thought, the mind, the emotion should be that we have not spread our hands to that. And it should work. When this emotion is absolutely complete, there is no need to say anything. You go beyond. So one has to be absolutely effortless. Absolutely effortless. That is what it is. Meditation is for your own ascent. It's for your own capital gains.
that you have to have. But once you get into it, you also achieve your powers. Like you become a governor and you get the powers of the governor. At this time, you don't have to think about anybody else. You're not to put your attention to anybody else, but just receive it. Just receive it. Do not think of any other problem, but that you have to be effortless. Absolutely effortless. It would work best on the people who are just receiving. You have problems, that's why you are here. But you cannot solve them. They have to be solved by divine power. This must be understood fully, that we cannot solve our problems. It is beyond us to solve our problems. So, leave it in the hands of the divine power and expose yourself effortlessly, absolutely effortlessly. Sit in comfort and properly with both the feet on the ground, with both the hands. Relax like this. Be comfortable. You should not be uncomfortable at all. Be very comfortable. Because you have to sit for quite some time. And you try to put your attention on me within yourself, if you can, to my Kundalini, if you can. You can come into my Kundalini, just take it down. Just like this, the hand should be like this straight. So effortlessness is the key word. Absolutely effortless. Whether you are meditating before me or before my photograph. రామలక్ష్మి గారు ఏదో సౌండ్ వస్తుందండి. రామలక్ష్మి గారు స్పీచ్ ఏమన్నా పెట్టారా మీరు? జయశ్రీ మాతాజీ అండి. జయశ్రీ మాతాజీ, మీరు స్పీచ్ ఏమన్నా పెట్టారా? స్పీచ్ నడుస్తోంది. అది అసలు వినిపించడం లేదండి, అరుస్తున్నట్టుంది. అర్థం కాలా, నేను అందుకని వేరే స్క్రీన్ షేర్ చేశాను. కొంచెం ఆపేయండి. అస్సలు వినిపించడంలా. అవునా, చివరికి వచ్చేసింది, ఆపేసి అంటే ఇంకా ట్రాన్స్లేషన్ లో రేపు ముందరగా మీకు షేర్ చేసేస్తాను. ఓకే, ఇంకా 2 నిమిషాలు ఉంది అంతే. ఓకే, మహామాయా స్వరూపమే. Okay.
पश्चिम जैसे दिशा दिशा शाकाहारी देवी का प्रतिमा इसमें ईशा देवी की वो రామలక్ష్మి గారు ఆపేయండి, అర్థం కావట్లేదు అసలు. అయిపోయింది, చివరికి వచ్చేసింది. जो भी हो सभी कार्य में लोग अपना इसमें सबको क्लियर होता है जिस चीज की जरूरत है वो उसको इस्तेमाल करते हैं। तो ऐसे कोई नहीं है कि दूसरा है क्या होना बोल है ये सब है और इतना होना जरूरी है। अलग अलग है इस प्रकार काम करते हैं ऐसी हिंदी नहीं शरीरी के बगैर कोई भी शिकायत दोनों और चाहे रामावतार में हो या कृष्णावतार हो गणेश हो कोई हो सबके पीछे में देवी इसलिए हमारे देश में माँ को इतना मानते हैं मराठी जो एक शब्द हो गया बाकी ऐसी चीजों पर सही है हुआ जरूर कर रहे हैं वास्तविक सब लोग शक्ति दिलाए जिसको को मानते हैं वो भी शक्ति दिलाए जिसको को मानते हैं वो भी शक्ति दिलाए माँ माँ को तो कोई नहीं मान सकता। ये ऐसी बड़ी भारी संस्था माँ की अपने देश में और इसलिए हमें उसका बड़ा आदर करना चाहिए। శ్రీమాతాజీ కొంచెం సేపు నిశ్శబ్ద ధ్యానంలో కూర్చుందామండి.
జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం విన్న అమ్మ అమృతవాణి నవరాత్రి పూజాస్లో ఫస్ట్ డే ఇచ్చినటువంటి ప్రవచనం అండి. అది క్లారిటీ ఎక్కువగా లేకపోవడం వల్ల సరిగా వినలేకపోయాము. దాని యొక్క తెలుగు అనువాదాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన హిందూ దేశంలో దేవీ నవరాత్రులు 2 సార్లు జరుపుకుంటాం. ఒకటి దసరాల్లో నవరాత్రుల్లో, రెండోది వసంత ఋతువు ఆరంభంలో వచ్చేటువంటి ఉగాది నుండి వసంత నవరాత్రులు జరుపుకుంటాం. ఈ రోజు మొదటి రోజు కనుక ఈ రోజు దేవీమాతను మనము శైలపుత్రి రూపంలో పూజిస్తాం. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని పుత్రికగా జన్మించింది శైలపుత్రి. అందువల్లనే ఈమెను శైలపుత్రి అని పిలుస్తారు. దక్ష ప్రజాపతి పెట్టినటువంటి యజ్ఞానికి శివుని ఆహ్వానించలేదు. దానిలో దక్షుని కుమార్తె అయినటువంటి శివుని పత్ని అయిన సతీదేవి ఆ యజ్ఞకుండంలో ఆహుతి అయిపోయింది. శివుడు ఆగ్రహానికి గురి అయి ఆమె దేహాన్ని అనేక ఖండాలుగా విసిరివేయడం జరిగింది. ఆ ఖండాలుగా పడినవే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి శక్తి పీఠాలు. మనలో కుడి పార్శ్వంలో సావిత్రి, గాయత్రి మొదలైనటువంటి శక్తులను కలిగి ఉంటాం. సంహారక శక్తులైనటువంటి దుర్గ యొక్క అవతారాలు మన హృదయ చక్రంలో ఉండి మనని సదా రక్షిస్తూ ఉంటాయి. మనకి ఇబ్బంది కలిగించే వాటి నుంచి మన్ని పరిరక్షిస్తూ ఉంటాయి. కుండలిని శక్తి హృదయ చక్రం చేరినప్పుడు ఈ శక్తి మరింతగా పెరుగుతుంది. ఇది మాతృత్వపు శక్తి. ఈ శక్తి తన బిడ్డలను నిరంతరం సంరక్షిస్తూ ఉంటుంది. మనలో హృదయ చక్రం వెన్నుముకలో ఉన్నటువంటి స్టెర్నం బోన్కు వెనుక ఉంటుంది. స్టెర్నం బోన్ లో ఉన్నటువంటి థయామస్ గ్లాండ్ లో రోగ నిరోధక శక్తి కణాలు తయారయ్యి అవి శరీరం అంతటా వ్యాపిస్తాయి. వీటినే గణాలని కూడా అంటారు. మనం ఏదైనా భయానికి గాని ప్రమాదానికి గాని గురైనప్పుడు మనలో ఏర్పడేటువంటి పల్పిటేషన్స్ సంకేతంగా స్టెర్నం బోన్ ఇచ్చేటువంటి సంకేతాలతో ఈ గణాలు ఆ ఎమర్జెన్సీ మీద దాడి చేసి మన్ని వాటి నుంచి సంరక్షించడం జరుగుతుందండి. మనలో గణేష శక్తి ఎల్లవేళలా నిర్మలంగా ఉండాలి, లేకుంటే ఇబ్బందులు కలుగుతాయి. ఆదిశక్తి మొట్టమొదట గోవు రూపంలో అవతరించింది. ఆ కారణంగానే మనము గోవును పూజించడం జరుగుతూ ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ ముందుగా సృష్టించబడి దాని ప్రతిబింబం మనలో ఉంచబడింది. ఉదాహరణకు సదాశివుని ప్రతిబింబమే మనలో ఉన్నటువంటి ఆత్మ. ఆదిశక్తి ఈ ఘోర కలియుగంలో సర్వశక్తులతో అవతరించడం కష్టం. అందువల్లనే మహామాయగా రావడం జరిగింది. సమయానుచారంగా ప్రత్యేకమైనటువంటి కార్యనిర్వహణకు దేవీ శక్తి మహాకాళిగా, దుర్గగా, సరస్వతిగా, శేకాంబరిగా, చాముండగా అనేక రూపాల్లో రావడం జరిగింది. ప్రతి అవతారానికి అది రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా కూడా వారి వెనుక ఒక శక్తి ఉంది. కారణం శక్తి మాత్రమే కార్యనిర్వహణ చేయగలదు. భారతీయులందరూ కూడా శక్తికి భక్తులు అని శ్రీమాతాజీ ప్రవచనంలో తెలియజేయడం జరిగిందండి. మనమంతా చిత్తాన్ని హృదయం మీద ఉంచుకుందామండి. ఉంచుకుని శ్రీ శైలపుత్రి సాక్షాత్ మంత్ర తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శైలపుత్రి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని హృదయం మీద ఉంచుకుని ఈ మాతా శైలపుత్రి యొక్క వివరణను మనం తెలుసుకుందామండి. దుర్గామాత యొక్క ప్రథమ అవతారము. నవరాత్రుల్లో మొదటి రోజున నవదుర్గల్లో ప్రథమంగా శైలపుత్రిని పూజిస్తాము. పూర్వజన్మలో ఆమె దక్షరాజు యొక్క కుమార్తె. శివుని భార్య అయినటువంటి పార్వతీదేవి శైలపుత్రిగా పిలువబడుతుంది. అందుచేతనే
నవరాత్రుల్లో మొదటి రోజున పార్వతీదేవిని పూజిస్తాము. ఆవిడ వృషభ వాహనారూఢి అయి శ్రీ శైలపుత్రి మాత కుడి హస్తంలో త్రిశూలము, ఎడమ హస్తంలో కమలము కలిగి ఉండి ఆమె మందహాసంతో కరుణా కటాక్షాలను కురిపిస్తూ ఉంటుంది. హృదయంలో శ్రీ మాతాజీని యొక్క దివ్య పాద పద్మాల్ని దర్శిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందామండి.
జై శ్రీ మాతాజీ. హృదయంలో మనం దర్శిస్తున్నటువంటి అమ్మ యొక్క దివ్య పాదపద్మాలకి భావనాత్మకంగా మానస పూజ చేద్దామండి. శ్రీ గణేష్ యొక్క 12 నామాలతో విచ్చుకుంటూ, పూర్తిగా విడవకుండా కొద్ది కొద్దిగా అప్పుడప్పుడే విడుచుకుంటున్నటువంటి ఎర్రని మందార పుష్పాలని సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ హృదయంలో అమ్మ దివ్య పాదపద్మాలకి మానస పూజ చేద్దామండి. శ్రీ సుముఖ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సుముఖ నమో నమః. శ్రీ ఏకదంత. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఏకదంత నమో నమః. శ్రీ కపిల. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కపిల నమో నమః. శ్రీ గజకర్ణక. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గజకర్ణక నమో నమః. శ్రీ లంబోదర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లంబోదర నమో నమః. శ్రీ వికట. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వికట నమో నమః. శ్రీ విఘ్ననాశ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశ నమో నమః. శ్రీ గణాధిప. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణాధిప నమో నమః. శ్రీ ధూమ్రకేతు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ధూమ్రకేతు నమో నమః. శ్రీ గణాధ్యక్ష. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణాధ్యక్ష నమో నమః. శ్రీ బాలచంద్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బాలచంద్ర నమో నమః. శ్రీ గజానన. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గజానన నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఒక నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. జై శ్రీమాతాజీ. కళ్ళు తెరిచి శ్రీమాతాజీకి నమస్కరిద్దామండి. రెండు చేతులు జోడించి అమ్మకి కృతజ్ఞతాభివందనాలు చెబుదాము. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ, ఏతత్ ధ్యాన ఫలాన్ని మీ పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాం తల్లి. అమ్మ, ఈ ధ్యాన కార్యక్రమంలో మా వల్ల తెలిసి తెలియక జరిగిన పొరపాట్లన్నింటినీ మన్నించండి తల్లి. శ్రీమాతాజీ, మాకు ఈ సామూహిక ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించినందులకు, మీ యొక్క ఆశీస్సులను మాకు ఇంతటి చైతన్య రూపంలో ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. శ్రీమాతాజీ,
దయ ఉంచి మాలోని అంతర్గత శత్రువులైనటువంటి అరిషట్ వర్గాలను తొలగించి మా అందరికీ వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక ఉన్నతిని మాకు ప్రసాదించండి తల్లి. శ్రీమాతాజీ దయ ఉంచి మా ప్రార్థనలన్నింటినీ అంగీకరించి మమ్ములను ఆశీర్వదించండి తల్లి. శ్రీమాతాజీ మీకు మా యొక్క హృదయపూర్వకమైన అనంతమైన శత సహస్ర కోటి ప్రణామములు తల్లి. కలెక్టివ్ బంధన్.